గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు చాలామంది డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ అడిగే కామన్ క్వెషన్‌కి ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నా అండి. మేజర్‌గా ఏంటంటే, మాకు డయాబెటీస్ ఉంది కదా! మేము ఏ కైండ్ ఆఫ్ వర్కౌట్స్ చేయొచ్చు? ఏది చేస్తే మాకు బెనిఫిట్ ఎక్సెసివ్‌గా ఉంటుందని అడుగుతారండి. చాలామందికి తెలిసిందే వాకింగ్ సజెస్ట్ చేస్తారు. ఆర్ అదర్‌వైస్ ఎనీ ఏరోబిక్ యాక్టివిటీ సజెస్ట్ చేస్తారు. బట్ మేజర్‌గా ఇదేంటంటే ఇమ్మీడియేట్ బ్లడ్ గ్లూకోజ్ తగ్గడానికి హెల్ప్ అవుతుందండి. బట్ మీకు సస్టైనబుల్ బ్లడ్ గ్లూకోజ్ రిడక్షన్ ఉండాలి అనంటే వీక్‌లో ఏడీఏ గైడ్‌లైన్స్ ప్రకారం అంటే మనకి అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ప్రకారం మీరు వీక్‌లో 150 మినిట్స్ ఆఫ్ ఏరోబిక్ యాక్టివిటీ ప్లస్ అట్‌లీస్ట్ 3 సెషన్స్ ఆఫ్ వెయిట్ ట్రైనింగ్ అన్నది చేయాలండి. వెయిట్ ట్రైనింగ్ ఆర్ స్ట్రెంత్ ట్రైనింగ్. దీనివల్ల మనకేమవుతుందంటే ఈ ఏరోబిక్ యాక్టివిటీ వల్ల మనకి ర్యాపిడ్ బ్లడ్ షుగర్ రిడక్షన్ అంటే మనకి ఆన్ స్పాట్ బ్లడ్ షుగర్ రిడక్షన్ అన్నది జరుగుతుంది. బట్ ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల మనకి మజిల్ బిల్డప్ అవుతుంది. అండ్ దిస్ మజిల్ విల్ యాక్ట్ యాజ్ అ గ్లూకోజ్ స్పంజ్. అంటే మనకి బ్లడ్‌లోంచి షుగర్‌ని స్పంజ్‌లా తీసేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మన బాడీ రెస్టింగ్ పీరియడ్‌లో ఉండేటప్పుడు అంటే వెన్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్ ఆ టైంలో కూడా మన రెస్టింగ్ క్యాలరీస్ బర్న్ అన్నది మజిల్ మాస్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో గుర్తుపెట్టుకోండి, బాడీ మాస్ కాదు, మజిల్ మాస్. మజిల్ మాస్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి రెస్టింగ్ క్యాలరీస్ అన్న కూడా ఎక్కువగా బర్న్ అవుతాయండి. అండ్ ఈ మజిల్ మాస్ ఉండడం వల్ల ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. సో ఈ విధంగా మనకి ఇఫ్ వీ హ్యావ్ అ మిక్స్ ఆఫ్ బోత్ అంటే ఏరోబిక్ యాక్టివిటీ ప్లస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ బ్యాలెన్స్డ్‌గా చేసుకుంటే మనకి ఈ డయాబెటిస్ అన్నది చాలా చక్కగా తగ్గించుకోవచ్చండి విత్ వర్కౌట్స్. థ్యాంక్ యూ.